లవకుశులకు సీతామాత మొదటి నేర్పిన విద్య ఏంటో మనం నిన్న సీతాయనంలో తెలుసుకున్నాం కదండి. నిజంగా ఇప్పుడు ఉన్న అన్ని పుస్తకాల విద్యలే ఇప్పుడైతే. కానీ సీతామాత ప్రకృతిని ప్రేమించే విద్యని వాళ్ళ యొక్క పిల్లలకి నేర్పింది అంటే ఆ అమ్మ అసల తల్లి చూడండి నిజంగాను. పిల్లలు పాకడం నేర్చుకున్నప్పటి నుంచే చక్కగా మొక్కల్ని తాకుతూ, చిన్న చిన్న జీవుల్ని పరిశీలిస్తూ, అలాగే పక్షుల్ని చూస్తూ ప్రకృతితో మమేకం కావాలని సీతామాత నేర్పించింది కదా. అంతేకాదు ఒక అరుదైన ఔషధ మొక్క అంతరించిపోతుందని తెలిసినప్పుడు సీతామాతే స్వయంగా అడవిలోకి వెళ్ళడం, దానికోసం వెతికి అలాంటిది లేదని భూమాతతో మాట్లాడి తెలుసుకుని అలాంటి లక్షణాలున్న ఇంకొక మొక్కని, అంటే దానికి సమానమైన ప్రయోజనాలు కలిగిన మరో మొక్కని సీతామాత గుర్తించింది. ప్రకృతి మారుతున్నాయి, జీవజాతులు మారుతున్నాయి అన్న విషయం మనకు తెలిసిందండి. కాలక్రమేణంలో మార్పు అనేది సహజం అన్న విషయం మనం నిన్న సీతాయనం ద్వారా మరి తెలుసుకున్నామండి. కానీ మనిషి ప్రకృతిని ప్రేమించడం మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అని కూడా తెలుసుకున్నాము. ఇదే మనకి నిన్న సీతామాత ఇచ్చిన గొప్ప సందేశం. ఇంకా ఇలాంటి సీతాయనంలో ఆధ్యాత్మిక రహస్యాలేంటో ఇప్పుడు చూద్దామండి. అడవిలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత ఋషి చంద్రిక ఉంది గదండీ! ఆమె తన కుమారుడితో సీతామాతని చూడటానికి వస్తుందన్నమాట వాళ్ళ ఆశ్రమంలోకి. అంత దూరం పాటు చక్కగా బిడ్డతో సహా ప్రయాణించి వీళ్ళని చూడటానికి రావడం సీతామాతకు ఎంతో ఆనందాన్నిచ్చింది. వీరు ఎందుకంటే చంద్రిక ఏం చెప్తుందంటే, తనని, తన కుమారుడిని ఆశీర్వదించింది గదా సీతామాత. అలాంటప్పుడు మిమ్మల్ని చూడకుండా రాకుండా నేనెలా ఉండగలను మాత అని చంద్రిక చెప్తుందనమాట. సీతామాత ఆ బాలుడున్నాడు గదా చంద్రిక పెంచిన బిడ్డ. ఆ బిడ్డ వైపు తదేకంగా చూసి నవ్విందంట. ఎందుకు అంటే, ఆ పిల్లోడంటండి మంచి మనిషంట. కానీ అతిశయపడే బలహీనత ఉంది. శూర్పణఖ చేసింది గదా! ఆ బలహీనతకు బయటకు తేవడమే చంద్రిక చేయాల్సిన ముఖ్య కర్తవ్యమండి. అతను తన పాఠమైతే నేర్చుకున్నాడు. గత జన్మలోనే నేర్చుకున్నాడు. అయితే పెద్దవాడయ్యేసరికి కర్మ పరీక్ష అనేది ఉంటుందంట. గత జన్మలో చేసిన కర్మకి పరీక్ష ఇప్పుడు ఉంటుందంటండి. అతన్ని మళ్ళీ ప్రలోభానికి గురి చేస్తారంట. కానీ ఈసారి ఈ జన్మలో అతను ఎదుర్కొంటాడంటండి. అతను గత జన్మలో చంద్రికను త్రోసిపుచ్చి వెళ్ళిపోయాడు కదా! కానీ ఈ జన్మలో ఆ పరీక్ష ఎదురైనప్పుడు చంద్రికని త్రోసిపుచ్చకుండా ఆ చంద్రిక ఋషి మార్గాన్ని అతను జీవితాంతం అనుసరిస్తాడంట. గత జన్మలో తనను లోబర్చుకున్న విషయంపై ఈ జన్మలో అతను ఆధిపత్యం పొందుతాడంటండి. ఈ విషయాలన్నీ గూడా చంద్రికతో సీతామాత చెప్తుంది. మాతకు ప్రణామం చేస్తూ చంద్రిక ఇలా అంటుందండి. నాకు మీ పట్ల ఉన్న కృతజ్ఞతను నేనెప్పుడూ మీకు వెల్లడి చెయ్యలేదు అని చెప్తుందండి. ఎందుకంటే ఆ పిల్లవాడికి ధర్మ మార్గంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని నాకు కల్పించారు మీరు అంటుందండి. అంతేగాక చంద్రిక ప్రేమతోనంట అతనికి తోడ్పడే అవకాశాన్ని కూడా సీతామాత ఇచ్చారు. సీతామాత శ్రీరాముడు చెప్పారు గదా! ఆ రోజు. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తుందండి. ఎందుకంటే చంద్రిక యొక్క ప్రేమలోని స్థిరత్వాన్ని, స్పష్టతని చూడటం సీతామాతకు ఎంతో ఆనందంగా ఉందంట. అది వ్యక్తిగత కోరికతో కప్పబడకుండానండి నిర్మలంగా, బేషరతుగా ఉందంటండి. ఆ పిల్లాడి మీద ఉన్న ప్రేమ అన్‌కండీషనల్‌గా ఉందంట. నిజమైన కరుణ ద్వారా ఏర్పడే క్షమాబుద్ధికి ఎవరు ఆదర్శము అంటే చంద్రికేనంటండి. చూడండి క్షమాబుద్ధి అనేది ఎటువంటి బేషరతులు లేవు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నా. అంతేకాకుండా చంద్రిక ఎప్పుడు కూడా తన గౌరవాన్ని కోల్పోలేదంట. తన ప్రేమ వల్లనే ఇతనికి మార్చుకునే అవకాశం గూడా వచ్చిందంట. అంటే ప్రేమ అనేది అంతటి శక్తివంతమైంది అని సీతాయన మనకి చెప్తుందనమాట. ప్రేమ కర్మ పరిస్థితులను కూడా మార్చగలదన్న వాస్తవాన్ని ఇక్కడ ప్రకటిస్తుందండి సీతాయనం మనకి. ప్రేమతో కర్మ యొక్క ఫలితాలను గూడా మార్చేయొచ్చంట. ఎన్నడూ కూడా దారి తప్పకు చంద్రిక. నువ్వు ఈ ఉదాహరణ ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నావు అని సీతామాత చంద్రికతో చెప్తుందండి. చంద్రిక అనేక రోజుల పాటు అక్కడే అడవిలో సీతామాతతో ఉంటుంది. మాత ఆమె మనస్సులో వేరే ఏదో మెదులుతుందని గ్రహించి అదేంటో చెప్పమని అడుగుతుంది. అంటే తను వచ్చిన పని ఇంకోటేదో ఉందని సీతామాత తెలుసుకుందనమాట. ఎప్పుడు అంతే సీతామాత ప్రెజెన్స్‌లో ఎవరున్నా వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది ఇట్టే తెలిసిపోతది గదా సీతామాతకి.
శ్రీరాముడితో సీతామాత విడిపోవడం అన్నది ఉంది కదా! వాళ్ళిద్దరి మధ్యన ఏదైతే ఎడబాటు ఉందో దానికి చంద్రిక విచారాన్ని కలిగించిందంటండి. సీతామాత అని సందేహిస్తూ చెప్తుందనమాట. ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడని అక్కడ అనుకుంటున్నారంట. అయోధ్యలో అన్ని ఇలా అనుకుంటున్నారంట. స్వచ్ఛత, మంచితనాల మూలం కదా శ్రీరాముడు అంటే స్వచ్ఛతకి, మంచితనానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఆయన. అలాంటిది మిమ్మల్ని ఇంకా ఎందుకు కష్టపెడుతున్నారు అని సీతామాతను కూడా అడుగుతుంది. మీరు కూడా స్వచ్ఛతకి, మంచితనాలకి మూలమే కదా! అయినా మీరు ఇంకా ఎందుకు కష్టపడాలి ఇలా ఆ అడవుల్లోకి వచ్చి చంటి పిల్లలతో ఇలా వనవాసం చేస్తూ మీరు ఎందుకు కష్టపడుతున్నారు అని చెప్పి అడుగుతుందండి. ఆ విధంగా అనుకుంటున్నారన్నది వినడం వీళ్ళకి మొదటిసారి సోమకి, సీతామాతకి కూడా. అది ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందంట సోమనైతే. సీతామాత ఎంతో నిర్వికారంగా ఉందండి. అసలు అవేమి పట్టించుకోలేదామె. సోమ ఆ మాటల్ని ఖండించబోతుంటే సీతామాత మౌనంగా ఉండమని చెప్తుందండి సోమకి. తర్వాత నిదానంగా సీతామాత ఇలా అంటుంది. అసలు ఇక్కడ వేర్పాటే అన్నది లేదు చంద్రిక. ఆ విధంగా చేసేవారు సత్యాన్ని చూడటం లేదు. మనము శ్రీరాముడు సీతామాతను అడవికి పంపించేశాడు అని అనుకుంటే అసలు దాని వెనుక ఉన్న సత్యం ఏంటి అనేది మనం గ్రహించలేకపోతున్నామంటండి. ఎందుకు అంటే శ్రీరాముడు, సీత ఒక్కరే అయ్యి ఉండగా అది ఎలా జరుగుతుంది అని చెప్తుందండి సీతామాత. సీతామాతలో శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముల్లో సీతామాత ఉంది. వీళ్ళిద్దరం పక్కపక్కనే ఉన్నట్టుగా ఉన్నప్పుడు వేర్పాటు అన్నది మనసులో మాత్రమే ఉంటుందని వీళ్ళిద్దరూ కూడా శ్రీరాముడు, సీతామాత ప్రపంచానికి చూపాలనుకున్నారండి. ఎంతో అత్యున్నత దైవమైన పరబ్రహ్మం నుంచి వీళ్ళు అసలు విడబడలేదంట. భౌతిక ప్రపంచంలో నుంచి విడిపడడం అనేది ఒక వాస్తవమే. ఫిజికల్‌గా అయితే విడిపోయాం కానీ, శారీరక పరంగా ఆయన అక్కడ, నేను ఇక్కడ అయితే ఉన్నాం కానీ, మేము ఆధ్యాత్మికంగా, స్పిరిచ్యువల్ పరంగా మేము ఒక్కటే అని చెప్తుందండి సీతామాత. ఎందుకంటే వీళ్ళు విడిపోతే ఇప్పుడు మానవాళి పతనం ప్రారంభమైపోతుందంటండి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో నుంచి విడబడడం అన్నది ఒక వాస్తవం కదా! అటువంటి మాటలు మాట్లాడేసరికి రాముడికి తెలియదు. ఆయన ధర్మం నుంచి విడబడడం అనేది అసంభవం అని సీతామాత చెప్తుంది. లేస మాత్రమైనా సరే భార్యను వెళ్ళగొట్టిన భర్త అంటండి ధర్మంలో జీవిస్తున్నట్టు కాదంట. మరి ఇది ఎలా అంటావా? అంటే ప్రేమ సారం. ప్రేమ లేకుండా ధర్మమే లేదు అని చెప్తుంది సీతామాత. అటువంటి మాటలు పట్టించుకోకు చంద్రిక. అవి మనం జవాబు ఇవ్వవలసినంతటివి కావు అని చెప్తుందండి. అసలు చూడండి ఎంత అందంగా, ఎంత ప్రేమగా, ఎంత సౌమ్యంగా సీతామాత అసలు చెప్తుందో మరి. సీతామాత సుదూరంగా చూస్తూ అలా మౌనంగా ఉండిపోతుందండి. తర్వాత కొత్త స్వరంతో సీతామాత ఇలా ఏమని అంటుందంటే చంద్రిక, మనుషులు సీత నిస్సహాయంగా రావణితో అపహరించబడిందని కూడా చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడేసరికి సీత గురించి తెలియదు. నేను నిస్సహారాలిని కాదు, బందీని కాదు అని చెప్తుందండి సీతామాత. ఎందుకంటే పంచవటిలో జరిగిందంతా సీతామాత ఎంపిక ప్రకారమే కదా! సీతామాత ఆ రాక్షస లోకంలోకి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్లయితే ఆ యుద్ధం జరిగేది కాదు అంటున్నారు. ప్రపంచం ఇంకా భయపు కోరల్లోనే చిక్కుకుని ఉండేది. వాళ్ళు వెళ్లి శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయకపోతే ప్రపంచం అంతా భయం కోరల్లోనే చిక్కుకుని ఉండేదంట. రావణుడు తన రాక్షస జీవితం నుండి విముక్తి పొందేవాడు కూడా కాదు కదండి. మరి తన మరణం సంభవించేది కాదు కదా! రెండో జన్మ పూర్తయ్యేది కాదు. లేదు చంద్రిక, ప్రజలకు తెలియనిది ఎంతో ఉంది. అది సరైన మార్గమే అంటుందండి సీతామాత. ఎందుకంటే ఆ విషయాలు అర్థం చేసుకోవటం ఋషులకు కూడా చాలా కష్టమంటండి. చంద్రిక ముఖంలో అప్పుడు ఆరాటం తగ్గి ప్రశాంతత అనేది చోటు చేసుకుంటుంది. సత్యం తెలుసుకుంది గదా! మాత నువ్వు నా మనసులోని అంతిమ భారాన్ని గూడా తీసేశావు అని చంద్రిక చెప్తుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే. మనం కూడా అంతే నిజ నిజాలు తెలియకుండా ఏవేవో ఊహించేసుకుని అవే వాస్తవాలనుకొని ఆందోళనకి గురైపోతాం. ఎప్పుడైతే ఆ నిజమనేది తెలుస్తుందో అప్పుడే మనకు ప్రశాంతత అనేది కలుగుతుంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా కూడా మాటలు మన బుర్రలోకి మనం ఎక్కించుకోకూడదని కూడా సీతామాత మనకి సీతాయనం ద్వారా తెలియజేస్తుందండి. సీతామాత ఆమెను హత్తుకుని చంద్రిక ఇంక నువ్వు వెళ్ళు భర్తతో సహజంతో ఇక్కడ సమాజంతో వెలివేయబడిన ఒక స్త్రీ ఎలా ఉండగలదో చూపించే ఉదాహరణగా నువ్వు ఉంటున్నావు ఉండు అతన్ని తిరిగి ధర్మ మార్గంలోకి ఎలా తేగలిగావు చూపు అని సీతామాత చెప్తుందండి. దానివల్ల అతను ఇంకెప్పుడు కూడా ఇంకొక స్త్రీని వెళ్ళగొట్టడు. రాముడు నేను నిన్ను కోరేది ఇదే అని సీతామాత చెప్తుందండి. అసలు ఎంత మంచి విషయాలు మనం ఈరోజు సీతాయనం ద్వారా తెలుసుకున్నామండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. రేపు మిగతాది తెలుస్తుంది.